గుదిబండగా మారిన గ్రామ పంచాయతీల నిర్వహణ. మిత్రులారా, ఈ వ్యాసం జనవరి 23వ తేదీన వార్తా పేపర్లో శ్రీ మన్నారం నాగరాజు గారు చాలా చక్కని విశ్లేషణ చేశారు. అందరికీ చేరాలనే ఉద్దేశంతో నా ఈ చిన్న ప్రయత్నం. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదు. వివిధ రూపాల్లో ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం కానరావడం లేదు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను బాగు చేసుకునే పద్ధతి కానరావడం లేదు. ఈ పరిస్థితిలో గుణాత్మకమైన మార్పులు రావాలి. కొత్త పంచాయతీరాజ్ చట్టాలు వచ్చినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది. గ్రామాల్లో గుణాత్మక మార్పు రావడం లేదు. అంతా రాజకీయం. అధికార ప్రభుత్వాలు, పార్టీల కుమ్ములాటల్లో గ్రామ స్వరాజ్యం సుసాధ్యంగా మారుతుంది. గ్రామ స్వరాజ్యం పేరుతో భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా 1959 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే రెండవదిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్తో పాటు కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి ఈ విధంగా ఉంటుంది. కనిష్టంగా 300 మంది గ్రామ ప్రజలు ఉంటే సుమారు 5 వార్డుల వరకు, గరిష్టంగా 15,000 మంది గ్రామ ప్రజలు ఉంటే సుమారుగా 21 వార్డుల వరకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, గ్రామీణ విద్యుద్దీకరణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అంటువ్యాధుల నివారణ చర్యలు, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ, జనన మరణాల నమోదు పరిధిలోని మార్కెట్ల నిర్వహణ, తాగునీరు సరఫరా, రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధుల నిర్వహణ, భూమి శిస్తు వసూలు, ప్రాథమిక పాఠశాలల స్థాపన, నిర్వహణ, గ్రంథాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణ జరుగుతుంటుంది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమం, ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. గ్రామానికి సర్పంచ్ అయితే చాలు, గ్రామంలో ఉండే ప్రతి సమస్య పరిష్కరించి తీరాలి. మంచినీరు, విద్యుత్, మురికి కాలువలు, సీసీ రోడ్లు, గ్రామాభివృద్ధి అంటూ ప్రతి గ్రామ పంచాయతీలో సమస్యలు కోకొల్లలు. ఎక్కడైనా ఒక సదుపాయం కావాలి అంటే భూమి ఉండాలి, డబ్బు కావాలి. కానీ తెలంగాణలో అలా లేదు. నెలలో శ్మశాన వాటిక నిర్మించాలి, లేదంటే డంపింగ్ యార్డు పెట్టాలి. గ్రామానికి చెందిన ఖాళీ భూములు ఎక్కడ ఉన్నాయో రెవెన్యూ వారు చెప్పరు. మరి ఆ స్థలాలు సర్పంచులు ఎక్కడి నుంచి తేవాలి? ఏదైనా ఖాళీ స్థలం చూస్తే దాని రికార్డు సంగతి తెలియదు. కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకోరు, అదో సమస్య. దీనికి మించిన సమస్య టార్గెట్లు. అవి పూర్తి చేయడానికి అప్పో సొప్పో చేసి ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ నిధులు విడుదల కావు. వడ్డీలకు తెచ్చి ఖర్చు చేసి చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడే సందర్భం వస్తుంది అని తెలంగాణ సర్పంచుల సంఘం ఆరోపిస్తుంది. సర్పంచులను ప్రధానంగా వేధిస్తున్న సమస్యల్లో హరితహారం, నర్సరీలు నిర్వహించడం ఒకటి. దానికి స్థలాలు వెదకాలి, మొక్కలు పెంచాలి,
అదే సమయంలో తెలంగాణలో హరితహారం సర్పంచులకు గుదిబండలా మారుతున్నాయి. గ్రామాల్లో హరితహారం కింద నాటిన మొక్కల్లో 80% బతకకపోయినా సర్పంచులనే బాధ్యులను చేస్తున్నారు. ఇది కాక డంపింగ్ యార్డులకు స్థలాలు వెతకడం, ఈ 3 సర్పంచులకు భారమవుతున్నాయి. కొత్తగా వచ్చిన 2018 చట్టం ఎలా ఉందంటే, గ్రామంలో పన్నులు వసూలు కాకపోయినా సర్పంచ్నే బాధ్యుడు చేస్తున్నారు. 200 ఓటర్లు 300 జనాభా ఉన్న పల్లెలను కూడా పంచాయతీలు చేశారు. ఆ పంచాయతీ ఏడాది మొత్తం ఆదాయం కల్పిన రానంత డబ్బును ఆ పంచాయతీ అభివృద్ధి కోసమని సర్పంచ్ ఎక్కడి నుంచి తెస్తాడు? వీధి దీపాల, స్ట్రీట్ లైట్స్కు కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని పంచాయతీలు లక్షల రూపాయలు పెట్టి స్థలాలు కొనలేవు. అసలు స్థల సేకరణ రెవెన్యూ వారి పని అయితే సర్పంచ్ని వేధిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి వల్ల కొత్తగా సర్పంచులుగా ఎన్నికై ఆర్థికంగా బలం లేని దళితులు, పేదలు, మహిళలు 2018 చట్టం వారికి అధికారాలు ఇవ్వకుండా బాధ్యతలనే ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదే విషయాన్ని సర్పంచులు రాష్ట్రంలోని మండలాల వారీగా సర్వసభ్య సమావేశాల్లో తమ ఇబ్బందులను ఎంపీడీఓల ముందు వెలగక్కుతుంటారు. బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచులు తమ గోడు వెళ్ళబోసుకుంటారు. గ్రామాలను అభివృద్ధి చేస్తే తమకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదని అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అప్పు తెచ్చి అభివృద్ధి చేశామని, ఇక తమ వల్ల కాదని ఆత్మహత్యలే శరణమని అధికారులకు నైరాశ్యంతో చెబుతున్నారు. సర్పంచుల ఫోరం 2 చేతులు జోడించి సర్పంచుల తరపున వేడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అధికారంలో ఉన్నామని చెప్పుకోవడమే తప్ప సర్పంచులకు అభివృద్ధి చేసిన డబ్బులు ఇప్పటి వరకు రావడం లేదని వాపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, బిల్లులు రాక, అప్పులకు వడ్డీలు కట్టుకోలేక సర్పంచులు తమ భార్యలపై ఉన్న నగలు అమ్మేసి ఉపాధి హామీ పనికి పోతున్నారు. హైదరాబాదులో వార్డెన్ డ్యూటీలు చేస్తున్నారంటే గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, బిల్లులు రాకపోవడమే కారణం కాదా? తమ తోటి సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడితే సర్పంచ్ ఫోరం దహన సంస్కారాలకు సాయం చేయాల్సిన పరిస్థితి రావడం సర్పంచ్ల దీనావస్థ బయటపెడుతుంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా బిల్లులు రాక ఎవరికి చెప్పుకోలేక కుమిలి చస్తున్నామని పేరుకు మాత్రమే సర్పంచ్ అనే ఆవేదన వందలాది మంది సర్పంచుల్లో వ్యక్తమవుతుంది. వారిపై సర్పంచ్ అని రాసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరిగితే సర్పంచుల వద్ద ఎన్నో డబ్బులు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని, కానీ లోపల అప్పులు, బయట గొప్పలతో తిరుగుతున్న విషయం చాలామందికి తెలియదని వాపోతున్నారు. తెలంగాణలో 4745 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలను నిర్మిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీల్లో భవనాలు లేని పంచాయతీ తండాలు 1097 ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయి. అలాగే మైదాన ప్రాంత గ్రామ పంచాయతీల్లో 2960 పంచాయతీలకు భవనాలు లేవు. దీంతో మొత్తం 4745 రాష్ట్రంలోని 119 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల భవితవ్యం 12769 గ్రామ పంచాయతీలపై ఆధారపడింది. గ్రామ అధికారాలను సర్పంచ్లకు ఇవ్వకపోతే, అభివృద్ధికి నిధులు ప్రజలకు చేరువ కాకపోతే ఎంతటి బడా నేతనైనా చివరకు గ్రామాల ఆగ్రహంలో కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇది రాష్ట్ర రాజకీయ నగ్న సత్యం. మరి అధికార నాయకులకు, ప్రభుత్వానికి అర్థమైతే గ్రామ స్వరాజ్యం సాధించడం సునాయాసమే. కావున సోదర సోదరీమణులారా, రాజకీయ నాయకులారా, దేశానికే పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఈ విధమైన పరిస్థితిని చూసి నేటి యువత రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత
రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధి కోసం యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. యువత మేలుకో, రాజకీయాల్లో మీ పాత్ర, మీ అడుగులు, మీ ఆశయం, మీ పట్టుదల, మీ ధైర్యం, మీ లక్ష్యం గ్రామాల అభివృద్ధిపై కేంద్రీకృతం చేయాలని, యువత రాజకీయాలను వృత్తిగా స్వీకరించాల్సిన సమయం వచ్చిందని నా అభిప్రాయం. కావున ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని నా యొక్క విన్నపం. జై హింద్, భారత్ మాతా కీ జై.